ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ఆంధ్రుల ఆత్మాభిమానం, తెలుగువాడి ఆత్మాభిమానం అనేది నినాదం అక్కడ ప్రధానంగా. ఒక నినాదం ఉండాలి కదా. ఆ నినాదంతో అందరినీ ఆకట్టుకున్నాడు. అక్కడ కులం లేదు, మతం లేదు, క్రిస్టియన్సు, ముస్లిమ్సు అందరూ, అన్ని కులాల హిందువులు అందరూ కూడా ఆయనకి అనుకూలంగా సహకరించి అఖండమైన మెజారిటీతో గెలిపించారు. ఎందుకని? ఆంధ్రుల ఆత్మగౌరవం. ఆ తర్వాత ఆయన అధికారం అయిపోయి మళ్ళీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆంధ్రుల ఆత్మగౌరవం అనేది తగ్గింది. తగ్గి పక్కకు వచ్చి అభివృద్ధి, జన్మభూమి పథకాలు, ఇవి ఈయన ఒక స్టైల్ డెవలప్మెంట్, ఈయన వ్యవహార రాజకీయ శైలి ఒకటి. దీంట్లో అలా 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 సాగింది. ఆ తర్వాత అభివృద్ధి అనేప్పటికీ ఇక్కడ తెలంగాణ ప్రాంతం వారు మనకేం అభివృద్ధి జరిగింది అనే ఆలోచన వచ్చింది. మనకేంటి అభివృద్ధి, మనకేం చేశారు అని వాళ్ళ పూర్వం ఉన్నటువంటి వాళ్ళ కోరికని ప్రత్యేక తెలంగాణ అనేదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదంతో వాళ్ళు పోరాడి ఇక్కడ అన్ని కులాల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని సమైక్యపరిచి ఒక్క నినాదంతోనే వాళ్ళు మళ్ళీ రాష్ట్రం విడిపోయేలాగా చేయగలిగారు. అంటే ఆత్మగౌరవ నినాదం ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిని చేసింది. ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ నుంచి విముక్తి కల్పించింది ఆనాడు ఆంధ్రప్రదేశ్కి. మళ్ళీ అదే ఆత్మగౌరవ నినాదం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసింది, రాష్ట్రం విడిపోయేలా చేసింది. ఎంత బలమైనటువంటి ఆంధ్రులు ఉన్నా కూడా, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, రాజకీయవేత్తలు, ఉద్దండులు ఉన్నా సరే మాట్లాడలేని పరిస్థితి తెచ్చేసింది ఒక్క ఆత్మగౌరవ నినాదం. ఆలోచించుకోండి. ఆ తర్వాత ఈ ఆత్మగౌరవ నినాదాన్ని ఇక్కడ కేసీఆర్ గారు విడిచిపెట్టారు. టీఆర్ఎస్ అనేదాన్ని బీఆర్ఎస్ చేశారు. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది భారత రాష్ట్ర సమితి. ఈ తెలంగాణ అస్తిత్వము దీని గురించి పోరాడిన వాళ్ళు ఇది వదిలేటప్పటికీ వాళ్ళ మీద కూడా అందరూ విమర్శలు చేసేసి వాళ్ళ అధికారాన్ని ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు దక్కించుకునేందుకు రాజకీయమైన వ్యూహాలు, పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కానీ ఇది కూడా ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది అందరి హృదయంలో. ఓన్ చేసుకున్న వాళ్ళు అందరూ మాట్లాడితే ఇది అర్థమవుతుంది అందరికీ. మీకు అక్కడ మీ అభివృద్ధి రేటు ఎంత తగ్గింది, రైతులకు ఇది ఇచ్చారు, అది ఇవ్వలేదు, ఇదంతా మామూలు, ఎవడు పట్టించుకోడు. మీ ఎమోషన్ రగిలించేది, ఆవేశం రగిలించేది నా జాతి, నా నేల, నా భాష అనేది ఎవరికైనా కూడా. తమిళులకు చూడండి, వాళ్ళ భాష గురించి మీరు ఏదన్నా ఒక చిన్నది ఏదన్నా మీరు సులకనగా మాట్లాడితే అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఒకటైపోయి మిమ్మల్ని ఎదుర్కొంటారు, నోరు మూయిచ్చేస్తారు. అట్లాగే కర్ణాటకలో వాళ్ళకి కన్నడ భాషాభిమానం అలా రగిల్చింది. ఆ రగల్చటంలో రాజ్ కుమార్ గారి యొక్క పాత్ర చాలా ఉన్నది. అంటే ఒక హీరోగా ఆయన ఎంత గొప్ప కళాకారుడు, గొప్ప సంగీతవేత్త, దానికి తోడు భాషావేత్త అయిన భాష కోసం అలా నిలబడ్డారు వాళ్ళు. ఇక్కడ కూడా ఎంజీఆర్ గారు, కరుణానిధి గారు వాళ్ళు అట్లా నిలబడ్డారు. వాళ్ళు నిలబడ్డారు కనుక దాని ప్రభావం అందరూ అందిపుచ్చుకున్నారు. అక్కడ వాళ్ళ అస్తిత్వం అలా స్పష్టంగా ఉంది మనకు, ఆ పక్కన ఈ పక్కన. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు మహారాష్ట్రలో కూడా మరాఠా ఉద్యమం జరుగుతూ ఉంటుంది. మరాఠా వాళ్ళందరూ కూడా ఒకటేనని ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం చెదురుమదురుగా. ఇక్కడ మనం స్వయంగా చూసాం మనం తెలంగాణ అస్తిత్వం కోసం మా భాష, మా యాస అని వీళ్ళు పోరాడిన విధానం. అక్కడేది 5 యాసలు అద్భుతంగా ఉండి, ఎక్కడ అన్నమయ్య, ఎక్కడ నన్నయ్య, ఎక్కడ తిక్కన, ఎక్కడ ఎర్రాప్రగడ, ఎంత సాహిత్యం అక్కడ. అవును, కొండంత సాహిత్యం ఒక్కొక్క కవి సృష్టించాడు. దాన్ని మీరు పట్టించుకోకుండా కొరగానిదిగా చేసేసి, సంస్కృతి లేకుండా చేసేసి, వీళ్ళు కూడా మిమ్మల్ని పలసగా మాట్లాడేటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఆంధ్ర యజమానులు ఉన్నటువంటి టీవీ ఛానళ్లలో మాస్ మల్లన్న, గరం వార్తల్లో మన చంద్రాలు, మన పవనాలు, మన జగనాలు అంటూ మన నాయకుల మీద వ్యంగ్యంగా మాట్లాడిస్తున్నారు ఆంధ్ర యజమానులే. ఎందుకని? మీకు ఆ యాసల్లో ఉండే సొగసు తెలియదు. ఉంటే మీరు చక్కగా రాయలసీమ యాసలోనూ మాట్లాడించవచ్చు. బోళ్ళంతమంది యాంకర్లు పుట్టుకొస్తారండి. శ్రీకాకుళం యాసలో ఒకరోజు మీరు చేయండి, ఒకరోజు రాయలసీమ యాసలో వార్తలు ప్రసారం చేయండి, ఒకరోజు నెల్లూరు యాస, ఒకరోజు గోదావరి యాస, ఒకరోజు కృష్ణా గుంటూరు జిల్లాల యాస, ఒకరోజు తెలంగాణ యాస. అప్పుడేమవుతుంది? తెలుగు భాష ఎంత
వైవిధ్యంగా, ఎంత విచిత్రంగా, ఎంత మధురంగా, ఎన్ని అందాలతో ఉన్నదో ప్రజలకు తెలుస్తుంది కదా. అది నిజానికి మీకు బిజినెస్కి కూడా మంచిది, మీ వ్యాపారం కూడా పెరుగుతుంది. ఇవాళ రాయలసీమలో వార్తలు చదువుతారు, చూద్దామని చెప్పి కూర్చుంటారు. దానికోసం ఒక ప్రత్యేకమైన వినోద కార్యక్రమం కోసమో, సీరియల్ కోసమో, కథ సీరియల్ కోసమో కూర్చోకర్లా, వార్తల కోసం కూడా కూర్చునేటువంటి స్థితి మీరు తేవచ్చు. మీకు ఆ ఆలోచన లేదు, ఆ భాషాభిమానం లేదు, ఆ జ్ఞానం లేదు. అది ఎంతసేపు ఛానళ్ళు కూడా ఏం చేస్తున్నాయంటే ఏదో ఒక పార్టీకి వాళ్ళు కొమ్ము కాయటం, వాళ్ళకి మద్దతు పలకటం, ఇవి చేస్తున్నారు తప్ప ఇటువంటి భాష కోసం నిలబడుతున్నవి కూడా లేవు. కొంత రామోజీరావు గారు చేశారు, తెలుగు వెలుగు అవి చేశారు. ఇంకా విస్తృతంగా ఎంతో చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నది. భాషలు బాగా అడుగంటిపోతున్నటువంటి పరిస్థితికి వచ్చాయి భాషా సంస్కృతులు. దీన్ని నేను చూసి బాధపడి ఇది చెప్పాలి ఈ విషయం అనే ఉద్దేశంతో దీంట్లోకి దిగాను.